హాయ్ నమస్తే వెల్కమ్ టు PM7 లైవ్. మధుమేహం ఈ పేరు వినగానే చాలా మంది గజగజలాడుతూ ఉంటారు, భయం. ఎందుకంటే ఇది సాధారణంగా తగ్గేది కాదు. ఒకసారి వచ్చిందంటే ఇక అది రివర్స్ అవడానికి నానా పాట్లు పడాలి అనేది అందరికీ తెలిసిందే. అయితే మధుమేహం లేదా డయాబెటిక్ వల్ల అనేక కాంప్లికేషన్స్ మనకి వస్తూ ఉంటాయి. మన బాడీ అనేక రకాల రుగ్మతలకు లోనవుతూ ఉంటుంది ఈ మధుమేహం పెరిగే కొద్దీ. అయితే రాజా గారు ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. వీరు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ మధుమేహం గురించి ఉన్న అనేక విషయాలపై వారు పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమగ్రమైన విషయాన్ని వారు మనతో పంచుకుంటారు. ఇప్పుడు నమస్కారం సార్. నమస్కారం సార్, అసలు మధుమేహం అంటే ఏంటి? మధుమేహం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మన శరీరంలో తయారైన గ్లూకోజ్ని మన శరీరం మజిల్ కానీ లివర్ కానీ ఎప్పుడైతే తీసుకోదో అది రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో స్టార్ట్ అయ్యేదే మధుమేహ వ్యాధి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన కారణం. మేల్లో ఒక రకంగా వస్తుంది, ఫిమేల్లో ఒక రకంగా వస్తుంది. మెయిన్గా ఏంటంటే సెడెంటరీ లైఫ్ గడిపేటటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏదన్నా ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉన్నారు, ఎక్కువసేపు కూర్చుంటా ఉంటారు. ఇలాంటి సెడెంటరీ లైఫ్, లేదా బయటికి మూవ్ అవటం తక్కువగా ఉంటుందా, అంటే కనీసం 1 అవర్కి ఒక్కసారి అయినా ఒక 5 minutes కదులుతూ ఉండాలి మనిషి. ఇది సెడెంటరీ లైఫ్. ఈ సెడెంటరీ లైఫ్ వలన ఏంటంటే మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. అవి యూటిలైజ్ అవ్వవు. ఈ యూటిలైజ్ అవ్వవు కాబట్టి అలా నిలబడిపోతాం, అవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే ఈ జబ్బులు వస్తూ ఉంటాయి. అంటే ఈ మధుమేహం అది వచ్చింది అంటూ ఉంటారు. మధుమేహం అనేది పెద్ద సమస్యాత్మకమైనది కాదు. మరి డాక్టర్లు మధుమేహం వచ్చిందంటే అది తగ్గదు, లేకపోతే ట్రీట్మెంట్ కష్టం అని అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మధుమేహం అంటే ఒక ప్రశ్నకి, అంటే ఒక సమాధానం రాసేటప్పుడు మన ఎగ్జామ్లో ప్రశ్న అర్థం కావాలి మనకి. అవును, ప్రశ్న అర్థం అయితే సరైన సమాధానం రాస్తాం. ప్రశ్న అర్థం కాలేదనుకో సమాధానం మనకి నచ్చిన సమాధానం రాస్తాం. ఇక్కడ జరుగుతుంది కూడా అది. ఈ డయాబెటిక్ విషయంలో అసలు రూట్ కాజ్ ఏంటి అనేది కనిపెట్టడంలోనే ముఖ్యమైనటువంటి విషయం దాగి ఉంది. మీకు డయాబెటిక్ రావటానికి కారణం ఏంటి? ఒక వ్యక్తికి డయాబెటిక్ వచ్చిందనుకో, అసలు ఎందుకు వచ్చింది అనేది చాలా మంది ఏమంటారంటే మా ఫాదర్ వాళ్ళకు ఉంది, నాకు వచ్చిందంటే. ఫాదర్ వాళ్ళకు ఉండి రావటం అనేది అది అసంభవం. హెరిడిటరీ అనేది లేదు. మా మదర్కు ఉంది, నాకు లేదు. ఓకే, అంటే ఏమంటారు అంటే మీరు మీ ఫాదర్ టైపు అని అంటాడు. అది కూడా కాదు. అంటే వంశపారపర్యంగా వచ్చేటప్పుడు మనకు మన ఫాదర్కు ఉంది, మన మదర్కు ఉంది అనుకోండి. 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు మన సెల్స్ అనేటటువంటి గ్రోత్ కంటే డ్యామేజ్ అవ్వటం ప్రారంభిస్తాయి. ఈ సెల్ డ్యామేజ్ అవ్వటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడితే నీకు మధుమేహం రాదు. ఎందుకు అని అంటే ఈ సెల్సే కదా గ్లూకోజ్ అంతా తీసుకునేది. అవే. మరి నాకు అరే మా ఫాదర్ వాళ్ళకు ఉంది, మదర్ వాళ్ళకు ఉంది, నాకు రాకూడదు అని అంటే నువ్వు జాగ్రత్త పడాలి. నీ సెల్ డ్యామేజ్ నువ్వు కాపాడుకోవాలి. సెల్ డ్యామేజ్ని కాపాడుకోకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక డిసీజ్ వస్తూనే ఉంటుంది. ఈ నెక్స్ట్ హార్మోన్లో వచ్చే మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఆమెలో హార్మోన్స్ విపరీతంగా చేంజెస్ అవుతా ఉంటాయి. ఎందుకంటే ఆ బిడ్డకి ఫీడింగ్ ఆమె నుండి వెళ్తాయి కాబట్టి అన్ని తయారవుతూ ఉంటుంది. అప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత డెలివరీ అయినాక షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, నార్మల్ వచ్చేస్తుంది. ఓకే, అంతవరకు ఎందుకు? పిల్లలు ఉన్నారు, 160, 170 షుగర్ ఉంటుంది వాళ్ళకి.
అనగానే అబ్బో ఈ పిల్లవాడు డయాబెటిక్ అంటావా? అనకూడదు. ఎందుకంటే వాడు చురుకుగా ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, అన్నిటి వాడు కావాలి ఎనర్జీ. అవును. అట్లాగనే ఏజ్ని బట్టి HbA1c అంటారు. ఏజ్ని బట్టి మనకు ఉన్నటువంటి ఈ 3 monthsలో HbA1c ఎంత ఉంది? 7 ఉందా? నథింగ్ టు వరీ. నీకు షుగర్ లేదు అసలు. 7 అంటే బోర్డర్కి వచ్చేసావు ఇది అంటుంటారు. 8 ఉందా? నీ ఏజ్ అంతా 50 years. ఓకే. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్ది సెల్ డ్యామేజ్ పెరుగుతుంది, అందుకే వృద్ధాప్యం వస్తూ ఉంటుంది మనుషులకి. సెల్ డ్యామేజ్ కాకుండా వృద్ధాప్యం రాదుగా. సెల్ డ్యామేజ్ అవుతున్నప్పుడు నీకు అంత కన్సిడర్ చేయొచ్చు, ఆ షుగర్ లెవెల్స్ని నీకు నార్మల్ అనుకోవచ్చు, తప్పులేదు. కాకుంటే ఏంటంటే ఏదైతే మనం తీసుకునే ఆహారం కంట్రోల్ తప్పుతామో, మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే డిసీజ్ వస్తుంది. ఓకే. మీకు 20 సంవత్సరాలు ఇప్పుడు ఏ డిసీజ్ లేదు, ఇప్పుడు ఎందుకు డిసీజ్ ఉంది? సెల్ డ్యామేజ్ వల్ల. సెల్ డ్యామేజ్ వల్ల, మీ లైఫ్ స్టైల్ వల్ల. మీరు తీసుకునేటటువంటి ఆహారంలో పోషకాహారాలు లేవు. ఆ రోజుల్లో నువ్వు తినేది పటిష్టంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే, నేను మొన్న ఒకటి చూసాను, జీబీ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటంటే ఈ కాళ్ళ దగ్గర నుండి నరాలన్నీ ప్యారలైజ్ అయిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఒక ఇంటిలో ఒకళ్ళకి వచ్చిన తర్వాత ఇంకొకళ్ళకి కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, చికెన్ అనేటటువంటిది సరిగా ఉడకబెట్టినప్పుడు దాని నుండి కూడా వస్తుంది. అదొక రీజన్ కూడా ఈ జీబీ సిండ్రోమ్. అంటే నిమ్స్లో ఒక అబ్బాయి ప్యారలైజ్ అయిపోయాడు కంప్లీట్, 18 years అబ్బాయి. కాళ్ళు ఇవన్నీ చచ్చుబడిపోయింది. జీబీ సిండ్రోమ్ అంటారు దాన్ని. అసలు ఈ వయసులో ఏంటి? నాకు ఒక అమ్మాయి వచ్చింది US నుండి, 21 years, హెయిర్ ఫాల్. 21 yearsకి హెయిర్ ఫాల్ ఏంటి? 60 yearsకి ఇంత ఉండటం ఏంటి? అవును, సాధారణంగా 50 దాటితే హెయిర్ ఫాల్ అంటారు. అవును. అలాగా మన లైఫ్ స్టైలే మన జీవితాల్లో అనేక రుగ్మతలకు దారితీస్తుంది. నెక్స్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. హార్మోన్లో వచ్చే మార్పుల వలన ఈ షుగర్ వ్యాధి. ఇదేంటంటే ఎండోక్రైన్కి సంబంధించిన వ్యాధి మెయిన్గా. ఓకే. ఎండోక్రైన్కి సంబంధించిన ప్రతిదీ కూడా, ప్రతి ఆర్గాన్, ప్రతి హార్మోన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా బ్లడ్లోకి ఇంజెక్ట్ చేస్తాయి. ఓకే. ఈ డైరెక్ట్గా బ్లడ్లోకి ఇంజెక్ట్ చేయటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ప్యాంక్రియాటిస్ అనేది, ఇది హార్మోన్ సంబంధించింది. దీనిలో 95% అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది ప్యాంక్రియాటిస్. ప్రతి మనిషికి ఉంటుంది, అది వాళ్ళ సైజును బట్టి ఉంటుంది. దీనిలో 95% ఏం చేస్తుందని అంటే, మనం తీసుకున్న ఆహారాన్ని అరగటం కోసం ఎంజైమ్స్ని రిలీజ్ చేసి స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. ఓకే. దీనికి తోడు లివర్ నుండి వచ్చే గట్ బైలు రెండు కలిసి మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ చేస్తాయి. ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ 5% ఉంటుంది కింది భాగంలో, ప్యాంక్రియాస్ కింది భాగంలో వేలాడే దీపాలు అంటారు. అంటే కిందగా ఎల్లో కలర్లో ఇట్లా వేలాడి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఈరోజు బాగా ఉంది, ఆహారం అనేసి ఎక్కువ తిన్నావు, ఆ కార్బోహైడ్రేట్స్ మొత్తం కూడా షుగర్ మాలిక్యూల్స్గా మారిపోతూ ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే ఈ షుగర్ మాలిక్యూల్స్ మారిపోయినాయో అవి స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ అవుతాయి అని అంటే లివర్ లేదా మజిల్, ఇది ఇక్కడ ఈ మజిల్స్లో స్టోర్ అవుతాయి. అందుకే ఏంటంటే ఇది ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే గ్లైకోజన్ అంటారు. గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి. మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు 2 రోజులు ఫాస్టింగ్ ఉండవు లేదా 2 రోజులు బెడ్ మీద ఉండవు, నీకు ఎనర్జీ కావాలి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ప్యాంక్రియాటిస్ అడుగుతుంది, సిగ్నల్ పంపిస్తుంది, అరే మీరు గ్లైకోజన్ లివర్లో స్టోర్ చేసుకున్నారు, మజిల్ చేసుకున్నారు, అది రిలీజ్ చేయండి అని అంటే అది రిలీజ్ చేస్తే మళ్ళీ గ్లూకోజ్గా మార్చి నీకు ఎనర్జీ ఇస్తుంది. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయి అని అంటే నువ్వు తీసుకున్నటువంటి షుగర్, అంటే ఇప్పుడు ఫ్యాట్, ఆయిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా లాంగ్ టర్మ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసావు,
మధ్యాహ్నం టిఫిన్ చేయడానికి గ్యాప్ ఉంది. ఉమ్, ఈ మధ్యలో నీకు ఎనర్జీ కావాలి కదా, ఉమ్, అవి ట్రైగ్లిజరైడ్స్ పంపిస్తా ఉంటాయి. ఓకే ఓకే అంటే మనిషికి ఏది కావాలో ప్రతి ఆర్గాను అది మీకు అందిస్తూనే ఉంటుంది. కాకుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎండలో ఎక్స్పోజ్ అవుతున్నావు, 10 నిమిషాలు ఎక్స్పోజ్ అవ్వు తప్పు లేదు, ఉమ్, మిట్ట మధ్యాహ్నం 15 నిమిషాలు ఎక్స్పోజ్ అవ్వు తప్పు లేదు, ఉమ్, 1 అవర్ ఉండవు, 2 గంటలు ఉండవు. ఉమ్, ఆ యూవీ రేస్ నీ మీద పడతా ఉంటాయి. పడతా ఉన్నప్పుడు నీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, ఉమ్, దాని బాధ్యత అది. అవును. అప్పుడు పిట్యూటరీ ఏం చేస్తుంది అంటే మెలనిన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే. ఈ మెలనిన్ ఎందుకంటే మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఈ సూర్యకిరణాల నుండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అందువల్ల ఏమవుతుంది అని అంటే ఆ మెలనిన్ ఎక్కువగా రిలీజ్ అయితే శరీరం నల్లగా అవుతుంది. అదే షేడ్ అయ్యాం అంటారు. అవునవును. ఉమ్, ప్రతి ఆర్గాన్ తన యొక్క బాధ్యతను అది నిర్వర్తిస్తూనే ఉంటది. ఉహు, ఉమ్, కాకుంటే ఏంటంటే ఇక్కడ 2 గంటల ఎండలో నిలబడింది నీ తప్పు, ఉమ్, నీ ఆర్గాన్ తప్పు కాదు. అవును. ఇది మనం గమనించాలి. ఉమ్, మనం ఆహారం ఇప్పుడు ఒక ఆహారం మనం కొరికేటప్పుడు వైట్ రైస్ తిన్నాం, నోట్లో తీయగా అనిపిస్తుంది. ఉమ్, బ్రౌన్ రైస్ తిన్నాం, నోట్లో చప్పగా అనిపిస్తుంది. అంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ చాలా ఉన్నాయి. ఉమ్, అవి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, స్మాల్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక 24 అవర్స్ పైన అరుగుతూ ఉంటుంది. ఉహు, ఈ అరిగిన తర్వాత మిగిలినటువంటిది ఏదైతే మీరు పెరుగు తిన్నారు అది అరగలేదు, ఇంకా ఆ పెరుగు అట్లాగే ఉంది, కొంత మిగిలి ఉంది. ఇది ఫెర్మెంటెడ్ అవుతుంది. ఈ ఫెర్మెంటెడ్ అయ్యి లార్జ్ కొలోన్ అంటారు, లార్జ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది. ఉమ్, ఇక్కడ ఒక సమస్య మొదలవుతుంది. ఈ లార్జ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే సరిగా మీ బాడీని డీహైడ్రేట్ అంటే హైడ్రేట్గా ఉంచకపోతే ఉమ్, ఈ చెత్తని ఫ్లష్ చేయలేదు. ఓకే. ఆహాహాహా. అది అలా పెరిగిపోతుంది. పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన తర్వాత ఇది బిట్యురేట్ అంటారు. బిట్యురేట్ అంటే SCFA అంటే షార్ట్ చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఉహు, ఇవి మారి ఏం చేస్తుంది అంటే బ్లడ్లోకి వెళ్ళిపోయి లివర్ దగ్గరికి వెళ్తాయి. ఉమ్, ఈ లివర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీ షుగర్ పెరిగింది, నువ్వు ఆయిల్ ఎక్కువ తిన్నావు, అంటే ఇది ఈ ఫ్రైడ్ ఈ బజ్జీలు ఇలాంటివి తిన్నావు, ఉమ్, ఆయిల్ కూడా భయంకరంగా వచ్చింది, షుగర్ కూడా వచ్చింది, కార్బోహైడ్రేట్స్ వచ్చింది. మరి వీటన్నిటిని స్టోర్ చేసుకోవాలిగా. అప్పుడు ట్రైగ్లిజరైడ్స్ తయారవుతాయి. ఉహు, అవి లాంగ్ టర్మ్ స్టోరేజ్కి ఉపయోగపడతాయి. అందుకే షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉమ్, చూసుకోవాల్సింది ట్రైగ్లిజరైడ్స్. ఓకే. ఈ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే గ్లైజరాల్ అని ఒక మాలిక్యూల్, ఒక రౌండ్గా ఉంటుంది. ఉమ్, దానికి ఈ ఫ్యాట్ ఏదైతే ఆయిల్ నుండి తీసుకున్న ఫ్యాట్ ఉంటుంది కదా, అవి 3 కొమ్ములుగా వచ్చి అతుక్కుంటాయి. ఓకే. ఆహాహా. ఇట్లాగా ఒకటి తయారై ఇంకోటి వచ్చి దానికి అతుక్కుంటాయి, ఇంకోటి వచ్చి అతుక్కుంటాయి, ఇట్లా చైన్గా ఏర్పడుతుంది. ఉహు, ఇది బ్లడ్ లో కలుస్తుంది. ఓకే. ఇవే బ్లాకేజ్ల కారణం. ఇది ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిపోతాయో ఓకే. బ్లడ్ ఈ ఆర్టరీస్ అన్ని కూడా బ్లాక్స్ ఏర్పడతా ఉంటాయి. ఓకే ఓకే. ఆహా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు కార్డియో ప్రాబ్లం. ఉమ్, ఇది ఇన్ఫెక్షన్ గురి చేస్తూ ఉంటాయి, ఎక్కువైపోయినాయి కదా. అవును. అందుకే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది షుగర్ లెవెల్ కాదు, ఉమ్, మీ ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ స్టేజ్లో ఉంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, అంటే కార్డియో ప్రాబ్లం రాదు, మీకు కిడ్నీ డిసీజ్ రాదు. ఇదొకటి. నెక్స్ట్ కార్టిసాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, కార్టిసాల్. ఉమ్, ఇది అడ్రినల్ గ్లాండ్లో ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్ అంటే కిడ్నీల పై భాగంలో ఉంటుంది, ఉహు, 2 వైపులో ఉంటాయి. ఓకే. ఈ కార్టిసాల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే మనం ఒక విషయాన్ని గురించి యాజ్ సైకాలజీ చెప్తున్నాను మీకు, ఒక విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక విషయాన్ని ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తామో స్ట్రెస్ పెరుగుతుంది, దానికి సొల్యూషన్ కూడా దొరకదు, స్పేస్ ఉండదు సొల్యూషన్ కూడా. అలా కాకుండా ఆ విషయాన్ని అంతటితో వదిలిస్తే స్ట్రెస్ పెరగదు. ఈ స్ట్రెస్ పెరిగినప్పుడు ఈ కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ కిడ్నీకి ఏమన్నా ఎఫెక్ట్ పడటానికి అవకాశం ఉంటుంది స్ట్రెస్ ఉండే వాళ్ళకి. ఇక లేడీస్కి వచ్చేసరికి PCOS ప్రాబ్లం ఉంటుంది. PCOS ప్రాబ్లం ద్వారా కూడా షుగర్ వస్తుంది. అది థైరాయిడ్ గ్లాండ్ని మళ్ళీ చేంజ్ అవుతుంది, అక్కడ నుండి వస్తుంది. అంటే ఇవన్నీ హార్మోన్స్, ఈ గ్లాండ్స్ అన్ని హార్మోన్స్. ఈ హార్మోన్స్ లో తేడా వస్తే షుగర్ పెరుగుతూ ఉంటుంది, షుగర్ వస్తూ ఉంటుంది. అయితే
ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే షుగర్కి అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి అందరూ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే డాక్టర్ స్టడీ చేయాల్సింది, అంటే యాజ్ ఏ క్లినికల్ రీసెర్చ్ వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే, మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది ఒక లేడీకి, ఆమెకి ఓవరిన్ ఎక్స్పాన్షన్ అయ్యేసి సిస్ట్లు ఏర్పడ్డాయి. ఓకే, పీసీఓఎస్ అంటే అది. దీని వలన హార్మోన్స్లో చేంజెస్ వచ్చినాయి. ఆ తర్వాత థైరాయిడ్ సరైనటువంటి హైపోథైరాయిడిజం అంటారు, సరిగా రిలీజ్ చేయట్లేదు. దీని వలన తేడా వచ్చింది, అందువలన షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకుందాం. మగవాళ్ళకి పీసీఓఎస్ ఉండదు కదా, ఆ టాబ్లెట్ ఇతనికి సూట్ అవ్వదుగా, ఆమెకు ఒక టాబ్లెట్ ఇవ్వాలి. హార్మోన్స్ ద్వారా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటే హార్మోన్స్ సంబంధించి తీయాలి. లేదు కార్బోహైడ్రేట్ తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ లేదా ప్యాంక్రియాటిస్ ఇన్సులిన్ రెసిస్టెంట్ రావట్లేదు అనుకుంటే దానికి సంబంధించి చేయాలి. అసలు రూట్ కాజ్ కనిపెట్టడంలో ఫెయిల్ అయిపోతున్నారు. మీకు రీసెంట్గా 2024 అక్టోబర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, వీటితో పాటు మన గట్ అంటే ఈ గట్ లో వచ్చే గట్ మైక్రోబయోమ్ లో వచ్చేటటువంటి చేంజెస్ వలన షుగర్ పెరగటానికి అవకాశం ఉంది. అందులో ఫ్లెవనీ ఫ్యాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా షుగర్ లెవెల్స్ పెరుగుతుందండి. ఈ ఫ్లెవనీ ఫ్యాక్టర్ అనే బ్యాక్టీరియా కూడా అమినో యాసిడ్స్, ఈ బ్యూటిరేట్, SFA ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే లివర్ కి సపోర్టివ్ గా, అంటే లివర్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, అది తయారు చేసినటువంటి బ్యూటిరేటే లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే లోపల దాని ప్రక్రియ అది చేసుకుంటా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫ్లెవనీ ఫ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఎక్కువ స్థాయిలో పెరిగిపోయిందో దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది వచ్చింది. ఇప్పుడు నీకు ఫ్లెవనీ ఫ్యాక్టర్ బ్యాక్టీరియా పెరిగిందా, హార్మోన్స్ వల్ల పెరిగిందా, స్ట్రెస్ వల్ల పెరిగిందా, ఇంకొకటి డి విటమిన్ లోపం ఉన్నటువంటి వల్ల పెరిగిందా, లేదా మెగ్నీషియం లోపం వల్ల పెరిగిందా అనేది తెలియకుండా నేను దీనికి ట్రీట్మెంట్ ఇవ్వలేను కదా. అందుకే ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి మనకి మనమే తెలుసుకోవాలి మన సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది డాక్టర్ దగ్గర క్లియర్గా ప్రజెంట్ చేయాలి. సార్ ఇదిగో నాకు ఫ్యాటీ లివర్ వల్ల ఇక్కడ నొప్పి అనిపిస్తుంది, ఇక్కడ నొప్పి అనిపిస్తుంది అంటే ఫ్యాటీ లివర్ ఉందేమో అనిపించవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల ఏంటంటే సరిగా గ్లూకోజ్ స్టోర్ చేసుకోవటం లేదు అనుకోవచ్చు. దీనివల్ల అంటే క్లియర్గా చెప్తే, లేదా దాన్ని స్టడీ చేస్తేనే ఆ రూట్ కాజ్ అనేది తెలుస్తుంది. ఈ రూట్ కాజ్ కనిపెట్టనంత కాలం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్, ఏ ట్రీట్మెంట్ కూడా వేస్టే. కాకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మీకు మెట్ఫార్మిన్ ఇస్తాడు, ఆ మెట్ఫార్మిన్ వేయంగా ఆ షుగర్ మొత్తం డైల్యూట్ అయిపోద్ది. ఆ క్షణానికి నార్మల్ అయిపోయింది నాకు అనేసి మళ్ళీ నీకు ఇష్టం వచ్చింది నువ్వు తింటావు. అదే నువ్వు లావుగా ఉండేసి నీకు షుగర్ ఉందనుకోండి, ఓజంపిక్ అని ఇస్తాడు. ఇది వరల్డ్ ఫేమస్, ప్రపంచంలో అన్ని చోట్ల రాసేది ఓజంపిక్. మన నార్త్ లో కూడా ఓజంపిక్ ఎక్కువ రాస్తారు, మన ఈ ఏరియాలో మెట్ఫార్మిన్ రాస్తారు. ఈ ఓజంపిక్ అనేది వండర్ఫుల్ గా పనిచేస్తుంది, నీకు లావుని తగ్గిస్తుంది, వెయిట్ తగ్గిస్తుంది, షుగర్ను వచ్చిన షుగర్ని డైల్యూట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఓజంపిక్ మీద US లో చాలా కేసులు వేశారు ఆ కంపెనీ మీద. ఎందుకు అని అంటే ఆ ఓజంపిక్ వలన ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, అంటే దీని ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్స్ ఏర్పడుతుంది జీర్ణ వ్యవస్థలో. నెక్స్ట్ లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని కేసులు వేశారు. ప్రజెంట్ ఉండే కేసు ఈ రోజు కూడా నడుస్తుంది కేసు. అయితే మెటాఫార్మిన్ వల్ల వాళ్ళు ఎందుకు డాక్టర్కి ఏమీ అవకాశం లేనప్పుడు నీకు పెరిగిన షుగర్ను తగ్గిస్తున్నాడు అంతే. అతను చేస్తుంది ఏంటి, నీకు ఏ డాక్టర్ అయినా మేలే చేస్తాడు, చెడు చేయడు. మీకు మెట్ఫార్మిన్ ఎందుకు ఇస్తున్నాడు అంటే నీకు షుగర్ పెరిగింది కాబట్టి తగ్గాలి, నువ్వు తగ్గితే అని ఆనందపడుతున్నావు. నువ్వు కావాల్సింది ఏంటి, నీకు క్యూర్ కావాలి. అది నువ్వు ఆలోచించట్లేదు, డాక్టర్ దగ్గర కూడా అంత టైం దొరకట్లేదు. అంటే నిన్ను స్టడీ చేయటానికి, నీ వ్యాధికి సంబంధించిన స్టడీ చేయడానికి టైం లేకపోవచ్చు. కానీ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నీలో ఉంది.
ఈ షుగర్ నాకు ఎందుకు వచ్చింది, ఓకే హార్మోన్ వల్ల వచ్చింది లేదా థైరాయిడ్ వల్ల వచ్చింది అనేది పేషెంట్ తెలుసుకోవాలి. లేదు గట్ మైక్రోబయం వల్ల వచ్చింది. ఇప్పుడు గట్లో కూడా 2 రకాల ఫ్లెమినీ ఫ్యాక్టర్, కోప్రోకాకస్ అనే 2 బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ 2 బ్యాలెన్సింగ్ వెళ్ళాలి. ఇప్పుడు మనము ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో పెరుగుతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ పెరగటం ఎక్కువ అయిపోతేనే మనిషి ఏజ్ పెరిగిపోతూ ఉంటాయి, ఎక్కడికక్కడ సెల్స్ చంపేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. యాంటాక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ కావాలి మనకి, ఆ ఎనర్జీని ఇస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, మరీ ఎక్కువ పెరగకుండా. పెరిగితే అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ సెల్స్ చంపుతుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఏంటి, యాంటాక్సిడెంట్. నువ్వు యాంటాక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ తింటున్నావా తింటలేదా అనేది నీకు తెలియాలి. ఓకే. సో ఇవేమీ తెలియకుండా దానికి నాకు నయం చేయాలి అని అంటే ఆ క్యూర్ అనేది జరగదు. అందుకే ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతూ శరీరంలో రకరకాల భాగాలకు ఎఫెక్ట్ అవుతా ఉంటది ఈ మధుమేహం. ఓకే.